వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డిని కలిసిన సీతారామచంద్ర స్వామి దేవాలయ చౌటప్పల్ నూతన కార్యవర్గం. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. శ్రీ రంజని ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు. సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులను దర్శించుకునేందుకు గాజుల మర్కాపురం గ్రామానికి వస్తున్న భక్తజనం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్న బీజేపీ నాయకులు తుక్కాని మన్మథారెడ్డి. రాతపూర్వక హామీలను అమలు చేయాలని సిఐటియు రైతు సంఘాల నిరసన. కొనసాగుతున్న యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. మూడో రోజుకి చేరుకున్న సీతారాంపురం గ్రామంలోని మినీ మేడారం జాతర. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న అరవింద్ జూనియర్ కళాశాల చైర్మన్ బత్తుల శంకర్. కీర్తిశేషులు బొమ్మరపోయిన మల్లయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. ఉపాధి హామీ కూలీలు చేసిన పనులను పరిశీలించి వారికి చెల్లించిన వేతనాలను అందిస్తామన్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగిరెడ్డి. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం. తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నల్గొండ పార్లమెంటు స్థాయి క్రికెట్ పోటీలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లంపూర్ దేవనాయకుల మర్రి వద్ద శుక్రవారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంతు సేవాలాల్ జయంతి వేడుకలలో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండా గేక్తో కలిసి ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పాల్గొని సంప్రదాయ దుస్తులు ధరించి సేవాలాల్ చిత్రపటం వద్ద సంప్రదాయ పూజ భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ దేవనాయకుల మర్రి వద్ద శుక్రవారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగేతో కలిసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పాల్గొని సాంప్రదాయ దుస్తులు ధరించి సేవాలాల్ చిత్రపటం వద్ద సాంప్రదాయ పూజ భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బంజారా మహిళలతో కలిసి సాదాసీదాగా వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మాట్లాడుతూ మల్లాపూర్ దేవనాయకుల మర్రి వద్ద జరిగిన సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే వేడుకలను ఆలయంలో జరుపుకోవాలన్నారు. ఆలయ నిర్మాణం కోసం విరాళంతో పాటు భూమి కేటాయింపుకు కృషి చేస్తానని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అన్నారు. బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేశారని, గత ప్రభుత్వం బంజారాలు కోరిన సెలవును ప్రకటించలేదు, కానీ ఈ మన ప్రజల ప్రభుత్వం ఫిబ్రవరి 15ను సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషమన్నారు. మన జిల్లాలో కూడా బంజారా భవనంతో పాటు సేవాలాల్ మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారాలు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 2 ఎకరాలు భూమి ఇచ్చే విధంగా సహకరించి మా వంతు కూడా మేము పత్రాలు కట్టుకోనికి అవకాశం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు భాస్కర్ నాయక్ ఒక్క ఇప్పుడు ఆంజనేయ ఇంతమంది ఆత్మీయ సభ్యులు జరుపుకోవడం 285 సంవత్సరాల కింద ఏ వసతులు లేవు, ఏ విద్యా అవకాశాలు లేవు. ఆ రోజుల్లో మన బంజారా జాతులు పుట్టినటువంటి మన ఆరాధ్య దైవం, నేను చాలా సభలో చాలా మీటింగ్లలో విన్నా, ఓన్లీ బంజారా ఆరాధ్య దైవం అంటారు. నేనైతే బంజారా కాదు, అందరికీ ఆరాధ్య దైవం. అవునా కదా? ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిషర్లతో ఎంతో కొట్లాడి మన గిరిజన బంధువులందరూ కూడా ఒక ఉక్కు కవచంగా నిలబడి ఎక్కడైతే నీళ్ళ వసతి ఉందో అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని ఒక నాగరికతకు పునాది వేసినటువంటి సంత్ సేవాలాల్ గారు నిజంగా ఒక గొప్ప మహనీయుడు, ఒక మహారాజుగా మనం ఈరోజు ఆయనను ప్రతి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈసారి ప్రభుత్వం వచ్చినాక కూడా అధికారికంగా అదే పాటు సెలవు దినంగా ప్రకటించడం చాలా సంతోషం. ఈ సెలవు దినాన్ని వచ్చేసరికి అధికారికంగా అందరికీ సెలవు దినంగా వచ్చేటట్టుగా అందరం కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇస్తూ, ఆ రోజుల్లో హిందూ వ్యక్తి మన సంత్ సేవాలాల్ కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి. అదే మాదిరిగా మంచి భక్తిపరుడు, అమ్మవారి పూజ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ రోజుల్లో హింస వద్దని చెప్పి, మందు మాంసం వద్దని చెప్పి, మందు మాంసం తింటే మనుషులు మొద్దువారిపోతారు, మన జాతిలో తెలివి ఉండదని చెప్పి వాటిని బంద్ చేయడానికి సర్వశక్తుల ప్రయత్నం చేసినటువంటి సంత్ సేవాలాల్ గారు ఒక మంచి భక్తిపరుడు. ఆ రోజుల్లో అమ్మవారికి నైవేద్యంగా యాటలు కోస్తుంటే చెప్తే మన బంద్ చేద్దామని వినకపోతే అవసరమైతే నా తలకా ఇస్తా, మీరైతే ఈ జంతు బలి బంద్ చేయాలని చెప్పి అంత గొప్ప త్యాగశీలి ఆయన. ఆ మాట అంటే అమ్మవారే ప్రత్యక్షమై ఆయన భక్తిని మెచ్చి ఆయనకు వరం కూడా ఇచ్చిందని చెప్పి మన పెద్దలు పూర్వీకులు చెప్తారు. కాబట్టి అలాంటి యోధుడు ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం మన భావి తరాలకు ఆ సంత్ సేవాలాల్ గారి అహింస మార్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోయిందో దాంట్లో మనం కూడా భాగస్వాములమై మన పిల్లల చదువుల విషయమే కానీ సీతారామచంద్రస్వామి దేవాలయం చౌటుప్పల్ నూతన కార్యవర్గం శుక్రవారం హైదరాబాద్లోని మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం వారిని సన్మానించారు. సీతారామచంద్రస్వామి దేవాలయం చౌటుప్పల్ నూతన కార్యవర్గం శుక్రవారం హైదరాబాద్లో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం సన్మానించారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించే విధంగా వేదమంత్రి ఆశీర్వచనం నిర్వహించడం, సీతారాముల ఆశీస్సులతో తప్పకుండా రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో స్థానం కలుగుతుందని దేవాలయ కమిటీ కోరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి అభివృద్ధిలో నా వంతు తప్పకుండా పాటుపడతానని తెలియజేశారు. కమిటీ వారిని అభినందిస్తూ చైర్మన్ బొబ్బిళ్ల మురళి పూలమాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలక చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఆకుల ఇంద్రసేనారెడ్డి, నరసింహగౌడ్, దేవాలయ ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్, గుర్రం వెంకటేశం, పోలోజు శ్రీలత, శ్రీనివాస్, తుర్పంటి నరసింహ, కాంగ్రెస్ నాయకులు పెద్దగోని రమేష్ గౌడ్, జైజీళ్లు పాల్గొన్నారు. धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः द्वारे इन्द्रो देवता इन्द्रप्रसादात् राज्याभिवर्धनमस्तुते तेन प्रदेशेन्द्रिसञ्जिगति दक्षिणदिग्भागे जमो देवता जमप्रसादात् आयुष्याभिवर्धनमस्तुते तेन प्रदेशेन्द्रिसञ्जिगति पश्चिमदिग्भागे वरुणो देवता वरुणप्रसादात् राज्याभिवर्धनमस्तुते तेन उत्तरदिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमश्नुते
सर्वदिग्भागे ब्रह्म देवता ब्राह्मणप्रसादात् शत्रुक्षयं मित्रोर्जयमश्नुते शतमानं भवति सताय पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं वरुं बहुपुत्रलाभगं शततं वत्सरं दीर्घमायुः शुभं मनस्संकल्पसिद्धिरस्तु। महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी भाग्यनगर ग्रामप्रवासिनी श्री पदमांब प्रदेवता संपूर्णानुग्रह सिद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु अलर्मेल्मङ्गा पद्मावती समेत कल्याण वेङ्कटेश्वर प्रसादेन यजमानस्य राजकीय व्यवहारेषु सर्वत्र आनुकूल्यता सिद्ध्यर्थेन उन्नतोन्नतपदवी प्राप्तिरस्तु भवन्तः श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु तदास्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డేలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లకు శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ టెంపుల్ ఒకటి, తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్. సో పార్కింగ్ ప్లేసెస్ సఫిషియెంట్గా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ పార్కింగ్ ప్లేసెస్తో మనకు కొంచెం వర్క్ అవసరం ఉంటుంది. సో 6 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో మనకు కన్సర్న్ అథారిటీస్ నుంచి కొంచెం ఫ్లాటనింగ్ చేయడం, ర్యాంప్ వేయడం, ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు, హనుమంతరి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నిత్యుల శ్రీధర్ బాబు గారు, నలుగురు మంత్రులు రేపు రాబోతున్నారు. మన మేడచెరువులోనే ఇక్కడ దిగి ఇక్కడ నుండి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రోగ్రామ్స్ చూస్తూ మళ్ళీ మేడచెరువులోనే హెలికాప్టర్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వారు. ఆ టైంలో ఒకసారి నేను కూడా ప్రత్యేకంగా చూపించండి. మేము కూడా ఉంటాం కాబట్టి మాకు చెప్పాల్సింది డాక్టర్ చెప్తారు. సో దీని ప్రకారం ఇప్పటి వరకు ఇది నేను కొంత ఎస్టిమేషన్స్ ఇచ్చారు. మాకేం అభ్యంతరం లేదు, ఇందులో మాకేమైనా ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు ఫెస్టివల్ ఎలా బాగా జరుగుతుందని మీరు అనుకుంటే దానికి తగ్గట్టు మీరు అంచనా రూపొందించండి. బట్ పోలీసులు మాత్రం కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. వాళ్ళకి సీసీ కెమెరా కానీ, రోడ్డు క్లియరెన్స్ కానీ. ఈసారి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీని గురించి ఒక 1 crore రూపీస్ ఫెస్టివల్ నిర్వహణ కోసం ప్రభుత్వం నుండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి కలెక్టర్ డిస్పోజల్లో పెట్టడం జరిగింది. ఇది చాలా జనరల్గా ఆర్టీఓ టెంపుల్ చైర్మన్ పెడతాం, ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా. అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ కూడా బహుశా ఎవరన్నా ఫెస్టివల్ కమిటీ ఏమైనా వేస్తున్నారా? अच्छा చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ యందు శ్రీరంజని ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ని మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డిరాజు ప్రారంభోత్సవం చేశారు. సందర్భంగా ఫ్లెక్సీ షాప్ యాజమానులు పొట్టపత్తిని సురేష్, సూర్యపెల్లి సుధాకర్లను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ యందు శ్రీ రంజని ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ని మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీ షాప్ యజమానులు పొట్టబత్తిని సురేష్, సూర్య, సుధాకర్లు పెళ్లి పత్రికను చైర్మన్లకు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువకులు పై చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా తమ సొంత ఉపాధి మార్గాలను ఎంచుకుని తమ కింద మరో 10 మందికి ఉపాధి చూపిస్తూ చూడాలన్నారు. చౌటుపల్ మున్సిపాలిటీ దినదిన అభివృద్ధి వలన చౌటుపల్లో ఉపాధి మార్గాలు అనేకం ఉన్నాయన్నారు. యువకులు తాము సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాబా షరీఫ్, సుల్తాన్ రాజ్, శ్రీధర్ బాబు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం మరియు కాంప్లెక్స్ యజమాని గోషిక కరుణాకర్ పాల్గొన్నారు.
పెన్పహడ్ మండల గాజుల మల్కాపురం గ్రామంలో వరంగల్ జిల్లా మేడారానికి చెందిన సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులకు పోలి జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు వచ్చారు. 2 రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు గ్రామం నుంచి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెపై ఉంచి గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు చెల్లించుకున్నారు. పెన్పహడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో వరంగల్ జిల్లా మేడారానికి చెందిన సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులకు పోలిన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు వచ్చారు. 2 రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు గ్రామం నుంచి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకుని గద్దెలపై ఉంచి గ్రామాల్లోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు చెల్లించుకున్నారు. ఈ జాతరకు సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దేవతామూర్తులకు బంగారం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అంతేకాక దేవతలకు గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు బలి ఇచ్చి ఘనంగా జాతర నిర్వహించుకున్నారు. సమ్మక్క సారలమ్మ వద్ద జరిగే జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. మాకు మేడారం దగ్గర జాతర ఎక్కడ జరుగునో అదే డేట్లో 21 నుంచి 24 వరకు మా గాజుల మల్కాపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరగబడు. గత 25 సంవత్సరాల నుంచి మేము జాతర నిర్వహిస్తున్నాం. మాకు చిన్నగా జాతర స్టార్ట్ అయ్యి ఈరోజు అంచెలంచెలుగా మాకు 4 రోజుల పాటు 1 లక్ష మంది జనాభా అటెండ్ అవుతున్నారు. దాంతో విధంగా మేము కోలాటాలు, మాకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలా విధంగా అందరికీ అన్నదానం చేసి వచ్చిన భక్తులందరికీ 3 రోజుల పాటు అన్నదానాలు చేసి మేము ఇచ్చిన ఇక్కడ అందరికీ ఏ అసౌకర్యం కలిగించకుండా భక్తులందరినీ మేము మెప్పించి ఇక్కడ సమ్మక్క సారక్క తల్లి మమ్మల్ని అందరినీ మంచిగా మేడారంది ఒకటే డేటు. అక్కడికి పోయినా భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మేము కోరికలు లాస్ట్ టైం నెరవేర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నది. సక్సెస్ అయ్యి వాళ్ళ ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఇక్కడ నుంచి ఒక మనకు 2 స్టేట్ల నుంచి వస్తున్నారు. మనకు ఇక్కడ గుంటూరు, మన ఆంధ్ర, తెలంగాణ నుంచి 2 స్టేట్ల నుంచి వస్తున్నారు. ప్రతి ఇయర్ 20,000 మంది జనాభా పెరుగుకుంటూ వస్తుంది. మీ దేవత ప్రత్యేకత ఏంది? ఇక్కడ మా దేవత భక్తులు ఏ మొక్కులు కోరుకున్నా నెరవేరుస్తుంది. అదే నమ్మకంతో భక్తులు వాళ్ళ యొక్క బంగారాన్ని సమర్పించుకుంటూ వాళ్ళ మొక్కులు నెరవేర్చుకుంటూ అదేవిధంగా వేటలతో ప్రతి ఇయర్ వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. దయచేసి భక్తులు క్రమశిక్షణతో రావాల్సి పోతున్నా. దయచేసి ఇక్కడ లోపలికి ఎవరు కూడా రావద్దండి. జల్మాలకుండ తండా వాస్తవ్యులు సాయి ప్రకాష్ 116 రూపాయల అధిష్టానంపై పూర్తి నమ్మకంతో నల్గొండ పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నానని బీజేపీ నాయకులు తుకాన్ని మన్మథరెడ్డి శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మనోరమ ఓటర్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు
తుక్కాని మన్మథారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలతో ప్రజలందరూ మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆయుష్మాన్ భారత్ పథకంలో 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచిన ఘనత నరేంద్ర మోడీకి దక్కిందన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. 500 సంవత్సరాల హిందువుల కళ అయోధ్య రామమందిర నిర్మాణం, బాలరాముని ప్రాణప్రతిష్ఠ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరగడం గొప్ప విశేషమని, నరేంద్ర మోడీ కారణ జన్ముడని, దైవ స్వరూపుడని నరేంద్ర మోడీని కొనియాడారు. విలేకరుల సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బూరా మల్సూర్ గౌడ్, నల్గొండ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవిగౌడ్, ఫణి నాయుడు, రాబర్తి హరిప్రసాద్, పెనుగొండ రవివర్మ, సందీప్ గౌడ్, చిలివేరు మనోహర్, జల్లి గణేష్, నారాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు తుక్కాని మన్మథరెడ్డి, నల్గొండ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కోకన్వీనర్ని. ఈరోజు నల్గొండ పట్టణంలో ఈ ప్రత్యేక సమావేశం ఉద్దేశము, ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో మొత్తం కూడా ఇవాళ భారత వైపు చూస్తున్న తరుణం ఇది. అభివృద్ధికి మారుపేరు నరేంద్ర మోడీ. శాంతి భద్రతలు కాపాడడంలో కూడా ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నటువంటి ప్రధాని మన భారత ప్రధాని. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం వచ్చిన తర్వాత మన భారతదేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా సంక్షోభంలో, కరోనా సంక్షోభంలో మునిగిన సందర్భంలో మన భారతదేశంలో 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో 3 టీకాలని, ఉచిత టీకాలను ఇచ్చి ప్రపంచ దేశ ప్రజల మన్ననలు పొందిన నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు కోసం నేను మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి నా బయోడేటా ఇవ్వడం జరిగింది. వారు పరిశీలన, కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ పరిశీలన ఉన్నది. నాకు ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళకంటే నేను మెరుగైన అభ్యర్థిని నాకు నేను ఎట్లా చెప్పగలనంటే, నాకు ఇస్తే భారతీయ జనతా పార్టీ కొన్ని వేలాది మంది విద్యార్థులు మన కోసం వచ్చి పార్టీ రహితంగా పనిచేసి జెండాని గ్రామాన నరేంద్ర మోడీ గారి గెలుపు కోసం అధికారం రావాలంటే, 3వసారి గెలవాలంటే ప్రతి గడపకు భారతీయ జనతా పార్టీ కమలపు గుర్తు తీసుకుపోయే అవకాశం నాకున్నది. మనము డబ్బులు ఎన్నైనా పెట్టవచ్చు, కానీ పనిచేసే వ్యక్తులు కావాలి. కాబట్టి ఆ మ్యాన్ పవర్ అనేది పుష్కలంగా నాకున్నది. తర్వాత నేను అనేక వేలాది మందికి నేను చాలా సర్వీస్ చేసిన. మీరు ఎవరినైనా ఎంక్వైరీ విచారణ తీసుకోండి. మన్మథరెడ్డి ఈ రోజు వరకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నేను విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన పనిచేసిన వ్యక్తిని. నేను రాజకీయాలు, విద్యాసంస్థలు సమానంగా నడిపించిన వ్యక్తిని. నేను 2014లో నేను మున్సిపల్ చైర్మన్ జస్ట్ కొద్దితో ఓడిపోయినా, అయినప్పుడు కూడా నేను మున్సిపల్ చైర్మన్గా నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. అక్కడ మున్సిపాలిటీ సూర్యాపేటలో 14 మంది కౌన్సిల్ గెలవడం జరిగింది. అంటే ఏ రోజైనా నేను రాజకీయాల్లో అవకాశాల కోసం పనిచేయలే. నేను పనిచేసుకుంటూ పోతున్నా, కార్యకర్తగా నేను నా బాధ్యతగా నేను పనిచేసుకుంటూ పోతున్నా. ఈరోజు ఒక విద్యావేత్తగా ఇవాళ పార్టీ మనకు ఇవాళ అవకాశం వచ్చింది పార్లమెంట్. మళ్ళీ అదేవిధంగా మొన్న 4 సీట్లు గెలిపించి 303 అంటే లేకపోతే 4 రాకపోతే 299 ఉండేది. శుక్రవారం నల్గొండలోని స్థానిక సుభాష్ విగ్రహం వద్ద రైతు కార్మిక సంఘాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డిలు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం నల్గొండలోని స్థానిక సుభాష్ విగ్రహం వద్ద రైతు కార్మిక సంఘాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గతంలో రైతులు సంవత్సరకాలం చేసిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్లా చట్టాలను రద్దు చేస్తామని, మద్దతు ధర చట్టం చేస్తామని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని రాతపూర్వక హామీనిచ్చి అమలు చేయకుండా ఉండడంతో ప్రస్తుతము హర్యానా, పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాలలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం తమ బలగాలతో బాష్పాయిలు, వాటర్ క్యాన్లను, రబ్బర్ బుల్లెట్లు, ముళ్ళకంచెలు వేసానికి నిర్బంధాలకు గురి చేయడం సరికాదని, ఈ బుల్లెట్ల వర్షంలో
శుభకరణ్ సింగ్ అనే యువ రైతు చనిపోయారని, ఈ చావుకి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ కుటుంబాన్ని ఆదుకుని గాయపడిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పోలి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు భిక్షం, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్ కుమార్, సిఐటియు జిల్లా నాయకులు సల్వజ సైదాచారి, గడ్డం రాములు, కల్లం బుచ్చిరెడ్డి, మల్లేపల్లి రాంబాబు, వడ్డే రవి, చెరుపల్లి శివమ్మ, పాలకూరి ఆండాలు, పోలే వెంకన్న, ఎల్లయ్య, రమేష్, ఈర్ల మారయ్య, సల్లోజి కృష్ణమూర్తి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా జరిగింది. అంతకుముందు స్వామివారు గజ వాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ తిరువీధులు ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేసి కళ్యాణ ఘట్టాన్ని ఆరంభించారు అర్చకులు. వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణలు, మంగళ వాయిద్యాల, కరతాల ధ్వనుల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తుండగా సరిగ్గా తులాలగ్న సుముహూర్తాన నరసింహస్వామి వారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో పాతగుట్ట కళ్యాణ మండపం నమో నారసింహ, జయ నారసింహ, గోవింద నామస్మరణంతో మారుమ్రోగింది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆలయ ఈవో రామకృష్ణారావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త, పలువురు విఐపీలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్టేజ్ పైన అర్థం తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండకండి.
भगवत्कीर्तने भागवतकीर्तने आचार्यकीर्तने निर्वहणार्थं स्वामिनः वस्त्रयुक्तं कल्याणवस्त्रं समर्पयामि। ओम भजवैष्णवी యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో మినీ మేడారం జాతర 3వ రోజుకు చేరుకుంది. రాత్రి ఎర్రోళ్ల గట్ల నుండి సమ్మక్క గద్దెపైకి చేరుకుంది. ఈ సందర్భంగా కొలువుదీరిన వనదేవతలను దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలి వచ్చిన భక్తజనం సమ్మక్క సారక్క ఇద్దరు తల్లులు గద్దెలపైకి కొలువుదీరడంతో భక్తులు మా కోరికలు తీరాయని నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం మల్లెపాక మల్లేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో మినీ మేడారం జాతర 3వ రోజుకి చేరుకుంది. రాత్రి ఎర్రబోల గట్ల నుండి సమ్మక్క గద్దపైకి చేరుకుంది. పూజారి వట్టిపల్లి భిక్షపతి తెలిపారు. కొలువుతీరిన వనదేవతలను దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం సమ్మక్క సార్లక్క ఇద్దరు తల్లులు గద్దెలపై కొలువు తీరవడంతో భక్తులు మా కోరికలు తీరాయని నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మల్లేపాక మల్లేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఈ జాతరకు వస్తున్నామని, ఇక్కడ కరెంటు కానీ వాటర్ కానీ వాహనాల పార్కింగ్ అన్ని విధాలుగా ఏర్పాటు చేశారని, ఇక్కడ దర్శించుకున్న వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని, అవి కూడా వెంటనే తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం, గుండు గోవర్ధన్, పెగ్గేపురం శ్రీను, భక్తులు తదితరులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో మినీ సమ్మక్క సారలమ్మ జాతర రంగరంగ వైభవంగా జరిగింది. ఇంతవరకు మొన్న సారలమ్మ మాసాన్పల్లి గ్రామం నుండి సారలమ్మ గద్దె చేరుకుంది. నిన్న సాయంత్రము రాత్రి 10 గంటలకు సమ్మక్క అమ్మవారు చిలుకల గట్టు నుంచి ఎర్రబొల్ల గట్టు నుంచి గద్దె చేరుకుంది. రంగరంగ వైభవంగా సంతోషంగా మాత్రం గద్దె ఎక్కింది. ఇవాళ గద్దెల మీద ఉండి ఆశీర్వాదాలు ఇస్తుంది. రేపు ఈ టైంకు 12 గంటలకు సమ్మక్క తల్లి వనప్రవేశం ఉన్నది. సాయంత్రం 6 గంటలకు సారలమ్మ తల్లి వనప్రవేశం ఉన్నది. సమ్మక్క సారలమ్మ మేము మా జాతరకు గత 10 సంవత్సరాల నుండి మేము హైదరాబాద్ నుండి వస్తున్నాము. మాకు అన్ని రకాలుగా మాకు సప్లై ఉంది. వాటర్కు కానీ, రోడ్లకు కానీ,
అన్ని రకాలుగా కరెంటుతో సహా అన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళా పార్కింగ్లు ఉన్నాయి, ట్రాక్టర్లకు పార్కింగ్లు ఉన్నాయి, బైకులకు, కార్లకు అన్నిటికీ పార్కింగ్లు ఉన్నాయి. హైదరాబాద్ నుండి మేము వస్తున్నాము ప్రతి సంవత్సరము. మా పిల్లల చదువులు కూడా మంచిగా పాస్ అవుతున్నారు. మేము ఏదన్నా పనులు చేసుకున్నా కానీ మా పనులు మంచిగా కలిసి వస్తున్నాయి. అన్ని రకాలుగా మాకు కలిసి వస్తున్నాయి. సమ్మక్క సారలక్క మాకు చాలా సంతోషంగా ఆరోగ్యంగా మమ్మల్ని వస్తుంది. మాకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాము. ఆ అమ్మవార్లకు బంగారం చెల్లిస్తున్నాము. కోడి పుంజులు, ఈ ఆటలు ఘనంగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి కొయ్యదొరలు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం సమ్మక్క సారక్క జాతరలో అందరూ సంతోషంగా నిన్న అందరూ సహకరించి అమ్మవార్ల గద్దెకు రావడానికి అందరి సహకారాలతో అమ్మవారి గద్దెకు చేరుకుంది. సంతోషంగా మాసానిపల్లి నుండి సారమ్మ మరియు ఎర్రబల్లగొట్టు నుండి సమ్మక్క అందరి సహకారంతో తల్లి సంతోషంగా వచ్చి గద్దెల మీద కూర్చొని వచ్చిన ప్రజలకు అందరికీ భక్తులందరికీ ఆశీర్వాదాలు ఇస్తుంది. మా గురువు కట్టిపల్లి బిచ్చపతి స్వామి గారు ఇక్కడ ఘనంగా వైభవంగా నిర్వహించారు. అందరికీ సంతోషంగా కలిగేట్టుగా అన్ని సౌకర్యాలు చేశారు. జై సమ్మక్క, జై సారక్క. జాతర వచ్చిన భక్తులకు ఇక్కడ సౌకర్యాలు అన్ని తీర్ల వాటర్ కానీ, కరెంటు కానీ, కార్ పార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి అన్నిటికీ సౌకర్యం మంచిగా కలిగినది కానీ కనుక మాసాన్పల్లి నుండి సారమ్మ, ఎర్రబోళ్ళగట్టు నుంచి సమ్మక్క రావడం జరిగింది. కోరుకున్న కోరికలు మంచిగా నెరవేరుస్తుంది అమ్మవారు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. మా గురువు వట్టిపల్లి భిక్షపతి గారి వద్ద వచ్చిన కానుండి కానీ అనుకున్న కోరికలు మంచిగా నెరవేరుస్తుంది. శివరాంపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. అమ్మవారు చాలా భక్తిగా మంచిగా ఉన్నారు. ఇక్కడ ఏది అనుకున్నా కూడా అది అనుకున్న కోరిక నెరవేరుస్తుంది. మంచిగా చాలా భక్తిగా మంచిగా అనిపించింది. నాకు మాత్రం ఇక్కడికి మా ఆయనకు కూడా సారలమ్మ అమ్మవారు ఉన్నారు. తనని పెళ్లి చేసుకున్నాక తల్లి దగ్గరికి రాగానే నాకు సంతానం కలిగింది. మంచిగా అనుకున్నట్టు సమ్మ వచ్చినట్టు నాకు బిడ్డ పుట్టింది. మంచిగా మళ్ళీ అనుకున్నట్టే నాకు మళ్ళీ సారలమ్మ కూడా సంతానం కలిగించింది. నాకు దేవుడు అన్ని అనుకున్నట్టే చేసిండు. నేను మాత్రం సమ్మవని సారవని నమ్ముకొని ఉంటున్నా. అందరు కూడా ఇక్కడికి వచ్చి చాలా మంచి భక్తిగా కోరుకుంటారు. అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి అందరికీ. జై సమ్మవ సార. పడుతుర్రా అందరూ కానీ ఎడ్డింగ్ రావాలి అలా చేస్తే టెలికాస్ట్ చేస్తాం. అరవింద్ జూనియర్ కళాశాల వేడుకలు పార్టీని స్థానిక జయశ్రీ ఫంక్షన్ హాల్లో కళాశాల ప్రిన్సిపల్ చిగురు దుర్గయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వల్ల రాజశేఖర్ మాట్లాడారు. అరవింద్ జూనియర్ కళాశాల వీడ్కోల్ పార్టీ స్థానిక జయశ్రీ ఫంక్షన్ హాల్లో కళాశాల ప్రిన్సిపల్ చిగురు దుర్గయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వల్ల రాజశేఖర్, నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోలు విష్ణుకుమార్, డైరెక్టర్ శ్రీనివాస్, మల్లేష్, కట్టెల లింగస్వామి, అధ్యాపకులు అంజయ్య, కడగంజి రాములు, శ్రీనప్ప, దుర్గయ్య, చంద్రశేఖర్, మహేష్,
నాగలక్ష్మి, ప్రియాంక, మాధురి, కళ్యాణి, శ్రీదేవి, సౌభాగ్య, విద్యార్థులు పాల్గొన్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు తండ్రి కీర్తిశేషులు బొమ్మరబైన మల్లయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చండూరు మండలం కస్తాల గ్రామంలో హైదరాబాద్కు చెందిన యశోద ఆసుపత్రి మలక్పేట వైద్యులచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తండ్రి కీర్తిశేషులు బొమ్మరబోయిన మల్లయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చెండూరు మండలం కాస్తాల గ్రామంలో హైదరాబాద్కి చెందిన యశోద ఆసుపత్రి మల్క్పేట్ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కస్తాల గ్రామంలోని కీర్తిశేషులు బొమ్మరబోయిన మల్లయ్య స్వగృహంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజు, ఎస్ఎస్ సురేష్, ఆర్ఏ మధు, ఎంపీఓ షఫీలు ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని మల్లయ్య సతీమణి బొమ్మరబోయిన జయమ్మ ప్రారంభించారు. అనంతరం వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ వైద్య శిబిరంలో గుండె, కళ్ళు, గైనిక్, జనరల్, దంత, ఎముకల ప్రత్యేక వైద్యులు సిబ్బంది పాల్గొని పరీక్షలు చేసి వైద్య సేవలు అందించారు. శిబిరానికి వచ్చిన కాస్తాల పరిసర ప్రాంత గ్రామాల ప్రజలను పరీక్షించిన వైద్యులు ఉచితంగా మందులు ఇచ్చి తగిన సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు బొమ్మరబోయిన మల్లయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా నాన్న జ్ఞాపకార్థం కాస్తాల గ్రామస్తులకు పరిసర ప్రాంతం వారికి ఉచిత వైద్యం శిబిరం అందించాలన్న లక్ష్యంతో కార్పొరేట్ ఆసుపత్రి మలక్పేట్ యశోద ఆసుపత్రి వైద్యులు సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సహకరించిన అధికారులకు, వైద్య సిబ్బందికి, యశోద హాస్పిటల్ యాజమాన్యానికి, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు బొమ్మరబోయిన మల్లయ్య కుటుంబ సభ్యులు బొమ్మరబోయిన సాయిదులు, ప్రేమలత, డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు, బొమ్మరబోయిన నాగార్జున, రమేష్, శ్రీనిక, రాజు, దీపిక, జహన్నవి, వేదశ్రీ, లక్ష్మమ్మ, వెంకటేశ్వర్లు, పద్మ, కృష్ణయ్య, అలివేలు తదితరులు ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 13వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 13వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ప్రెసిడెంటింగ్ అధికారిగా నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, డిసెంబర్ 2021 నుండి మార్చి 2023 వరకు మండల వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు 661 పనులకు చెల్లించిన డబ్బులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందం వారు ఫిబ్రవరి 5 నుండి మండలంలోని 32 గ్రామాలలో ఉపాధి హామీ కూలీలు చేసిన పనులను పరిశీలించి వారికి చెల్లించిన వేతనాలను వారికి చేరినాయా లేదా అని తెలుసుకుని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజావేదిక కార్యక్రమం ముందు ఉంచారు. ఈ సందర్భంగా డిఆర్పీలు ఆయా గ్రామాలలో వచ్చిన సమస్యలను సమావేశంలో చదివి వినిపించారు. ప్రధానంగా ఉపాధి హామీ సిబ్బంది కూలీలకు వేతన స్లిప్పులు ఇవ్వలేదని, సాంకేతిక సిబ్బంది వర్క్ ఫైల్స్ నిర్వహించలేదని, గ్రామాలలో మొక్కల నిర్వహణకు చెల్లించినటువంటి చెల్లింపులలో పని ప్రదేశంలో ఉన్న మొక్కల కంటే అదనంగా చెల్లింపులు చేయడం, మొక్కల పెంపకానికి వినియోగించే వాటర్ ట్యాంకులకు అదనంగా బిల్లులు చెల్లించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి నెల 3వ శుక్రవారం గ్రామాలలో కూలీలతో నిర్వహించవలసిన సమావేశం ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా నిర్వహించలేదని తెలిపారు. ఈ సామాజిక తనిఖీ బృందానికి వారు తనిఖీ చేసిన కాలంలో చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ చెల్లింపులకు సంబంధించి ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుండి రికార్డులు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదని ఎస్ఆర్పి గంగరాజు తెలిపారు. అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్, ఎంపీడీఓ కె శేషికుమార్, మేరీ స్వర్ణకుమారి, అంబుడ్స్మెన్ మహమ్మద్ గౌరీ, విజిలెన్స్ అసిస్టెంట్ మేనేజర్ గౌతమి, ఏపీఓ ఇర్మియా, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, సామాజిక తనిఖీ డిఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అనుకూడ చేసుకొని రండి, మీరు చూసుకొని వచ్చి అంతే రాద్దాం. అంతా గ్రామ పంచాయతీలో పడి ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ రికవర్ చేసి కట్టేసి రైట్ మీ దగ్గర అనుకూడ రండి, నేను చెప్తాను. కాకుండా నా దగ్గర రండి, నేను చేస్తాను. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. మినిమం కావాల్సినటువంటి అందులో పెడితే అయిపోయినట్టే కనీస సౌకర్యాలు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ నుంచి చేయాలి, ప్రభుత్వం నుంచి లేదు, మీరు ఖచ్చితంగా చేయాలి, ప్రొవైడ్ చేయాలి. 2005లో యాక్ట్ ప్రకారంగా గ్రామ పంచాయతీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. గ్రామ పంచాయతీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటే అర్థమైంది, ప్రతి సంవత్సరం అక్టోబర్ నవంబర్ మాసంలో పనులన్నీ కూడా రాబోయే సంవత్సరానికి గుర్తించి తీర్మానం చేసి పనులన్నీ కూడా ఎస్టిమేట్ వేసుకొని షెల్ఫ్లో పెట్టుకొని ఆ విధంగా పని చేయాలి. ఇదంతా కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ గ్రామ పంచాయతీ.
గ్రామ పంచాయతీలో పంచాయత్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ బాడీ కాబట్టి అండర్ కంట్రోల్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేయాలి. మన దగ్గర ఏం కనపడదని నేను వచ్చిన వారం రోజుల నుంచి పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా మాకు ఉపాధి హామీ సంబంధం లేదు అన్నట్టున్నారు. అది తప్పు అంటున్నారు. ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ కంట్రోల్లోనే పనిచేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పై అధికారులు వచ్చినప్పుడు ఫస్ట్ అడిగేది గ్రామ పంచాయతీ రాగానే పంచాయత్ సెక్రటరీని అడుగుతారు. 2006 నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఉపాధి హామీ కూలీలకి అంటే పని లేని రోజులలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలకి పని కల్పించడానికి పెట్టినటువంటి బృహత్తర పెద్ద కార్యక్రమం ఇది భారతదేశం మొత్తంలో. మీ అందరికి కూడా కార్యక్రమం గురించి ఆల్రెడీ తెలుసు. 2006 నుంచి ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి జాబ్ కార్డు ఇవ్వడం కావచ్చు, ఆ జాబ్ కార్డు మీద 100 రోజులు పని కల్పించడం కావచ్చు. అదేవిధంగా పని కల్పించడంతో పాటుగా అసెట్ క్రియేషన్ అంటే మౌలిక వసతులు కల్పించడం కావచ్చు. మౌలిక వసతులు అంటే సీసీ రోడ్లు కావచ్చు, మెటీరియల్ కాంపోనెంట్ తోటి, అదేవిధంగా పల్లె ప్రకృతి వనం కావచ్చు, బృహత్ పల్లె ప్రకృతి వనం కావచ్చు, క్రిమిటోరియం కావచ్చు, సెగ్రిగేషన్ షెడ్ కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు, మెటీరియల్ కాంపోనెంట్ తోటి రకరకాల అసెట్ క్రియేషన్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా మనం దాదాపుగా 2000 ఇంత పెద్ద ప్రోగ్రాంలో ఎటువంటి లోటుపాటు లేకుండా అప్పుడు కొన్ని చిన్న తప్పులు చేశారు పంచాయతీ సెక్రటరీ. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ చేయకూడదు అనేసి మేము కూడా సలహా ఇచ్చాము. పిల్లలంతా చాలా మంచిగా చేశారు. ఏ తప్పులు వేసారని అనుకుంటున్నాం సార్. మా తరపు నుంచి, మా మండలం తరపు నుంచి కరెక్ట్గా రిజిస్ట్రార్లు కూడా మెయింటైన్ చేశారు. మా ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ మా సెక్రటరీలు కానివ్వండి, ఎక్కడ కూడా తప్పులు లేవని కోరుకుంటూ ఇంకా ముందు కూడా ఎలాంటి అవకాశాలు తావివ్వకు మీరు తెలుసుకొని దాన్ని తీర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. దీంట్లో భాగంగా మొదటగా గ్రామ పంచాయతీ అండి. గ్రామ పంచాయతీ సంబంధించిన ఐఎఫ్టియు సూర్యాపేట జిల్లా మహాసభలో శుక్రవారం 2వ రోజు జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విగ్రహం భవనంలో జిల్లా అధ్యక్షుడు వేర్పుల లక్ష్మయ్య అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని 9 సభ్యులతో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ ప్రతిపాదన చేయగా సభ్యులు ఆమోదం తెలిపి ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మలు మాట్లాడారు. ఐఎఫ్టియు సూర్యాపేట జిల్లా మహాసభలు శుక్రవారం 2వ రోజు జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో జిల్లా అధ్యక్షులు వేర్పుల లక్ష్మయ్య అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని 9 మంది సభ్యులతో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ ప్రతిపాదన చేయగా సభ్యులు ఆమోదం తెలిపి ఎన్నుకోవడం జరిగింది. కొత్త కమిటీ అధ్యక్షులుగా ఎస్కే సయ్యద్ హుసేన్, ఉపాధ్యక్షులుగా కాసర్ల దుర్గయ్య, ప్రధాన కార్యదర్శిగా వీరబోయిన రమేష్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కోశాధికారి వాజిద్, సభ్యులు చిత్తులూరి లింగయ్య, కర్ణాకర్, సయ్యద్, మంగమ్మతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్య ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సభలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడం కోసం కార్మికులందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమం బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, న్యాయవాది లింగంపల్లి భద్రయ్య, జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, కందుకూరు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణం గొల్లగూడలో ఉన్నటువంటి మేకల అభినవ స్టేడియంలో కేలో తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ స్థాయి క్రికెట్ పోటీలు బీజేపీ జాతీయ నాయకుడు పెరిక సురేష్ సహకారంతో 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదటి బహుమతి వేణు 50,000 నగదు పురస్కారంతో పాటు ట్రోఫీ అందుకున్నారు. నల్గొండ పట్టణంలోని గొల్లగూడలో ఉన్నటువంటి మేకల అభినవ స్టేడియంలో కేలో తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు స్థాయి క్రికెట్ పోటీలను బీజేపీ జాతీయ నాయకులు పెరిక సురేష్ సహకారంతో 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది.
శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదటి బహుమతి వేణు 50,000 నగదు పురస్కారంతో పాటు ట్రోఫీ అందుకున్నారు. రెండవ బహుమతి కింగ్స్ 30,000 నగదుతో పాటు ట్రోఫీ అందుకున్నారు. మూడవ, నాలుగవ టీంలో వారికి 10,000 నగదుతో పాటు బహుమతులు అందజేశారు. పెరిక సురేష్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమిలో సర్వసాధారణమని గెలుపొందిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రేపటి నుండి ఎంజీ కాలేజీలో జరిగేటువంటి స్పెక్టాక్యులర్లో కూడా ఇదే విధంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో GHMC రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్నాథ్, శ్రీధర్ రెడ్డి, ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ జగన్నాథ్, రాష్ట్ర నాయకులు కన్మంతరెడ్డి, శ్రీదేవిరెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 జావేద్ నెక్స్ట్ జావేద్ కదేర్ అటు మధు మగ్దుమ్ భాయ్ ప్రవీణ్ రమావత్ వంశీ సోహెల్ సయ్యద్ లతీఫ్ బాబా इधर తొమ్మిదో పాటు 35,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తున్నారు. అద్దు 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 నువ్వు అటు నిలబడి కూర్చోండి, ముందర కూర్చోండి, కూర్చోండి, కింద కూర్చోండి. వెనక్కి రారబ్బా మీరు. చేతుల కట్ట ఉంది అన్నా, అన్న కింది పెట్టరానా, అన్న కింది పెట్టరానా. అదే ఓకే. భయ్యా నువ్వు చేయి భయ్యా, నువ్వు చేయి అన్న, నువ్వు ఇష్టపడతారబ్బా. रामकुमार रामकुमार इधर है कि ब्रो शोभी इधर ओके పార్టిసిపేట్ చేశారు నాకౌట్ పద్ధతిలో. 38 మండలాలతో పాటు 12 టౌన్ల టీంలు కూడా రావడం జరిగింది. ఈ 50 టీంలు పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషం కల్పించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే, మేము ప్రకటన చేసిన వారం రోజుల వ్యవధిలోనే 50 టీంలు వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేయడం చాలా చాలా సంతోషదాయకం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారు ఈ పోటీలకి తన వంతు ఉత్సాహం అంటే ప్రోత్సాహం మాకు కల్పించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ పోటీలను మేము మన నల్గొండ పార్లమెంట్లో అందరు క్రీడాకారులని ప్రోత్సహించడానికి జరిపాము. ముఖ్యంగా 15 రోజుల నుంచి అసలు మాకు టైం సరిపోకుండా నిత్యం గ్రౌండ్లో ప్లేయర్లు అంటే వాళ్ళు చాలా సహకారంగా, క్రమశిక్షణగా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా పద్ధతి ప్రకారం మంచిగా అంటే స్పోర్ట్స్ స్పిరిట్తోని వాళ్ళు ఆడడం జరిగింది. దాంతోపాటు 12 టీంలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఆ 12 టీంలు గత 3 రోజుల నుంచి ఇదే గ్రౌండ్లో మన అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈరోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ జరిగాయి. ఫైనల్స్లో గెలిచిన టీంని నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క పోటీలు నిర్వహించినాము. దాని తర్వాత ప్రతి మండలానికి ఏవైతే టీంలు గెలిచాయో ఆ టీంలు 12 టీంలను ఇక్కడ మన నల్గొండ ప్రాపర్ మన స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో కూడా ఈ క్రీడా పోటీలు గత 3 రోజుల నుంచి నిర్వహించిన ఈ యొక్క టోర్నమెంట్ స్పాన్సర్ వచ్చి మన పెరిక సురేష్ గారు, వరల్డ్ హిందూ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. అలాగే ఇతర యువకులను ప్రోత్సహించడానికి ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నాడు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి మండలాల్లో కూడా 10 జాగాల ఈ యొక్క టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా యువకుల గురించి ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించారు. యువకులను ఇన్స్పైర్ చేసి యువకులకు వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి. హెడ్లైన్స్ మరోసారి. సేవాలాల్
జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. మునుగోడు శాసనసభ్యులు రాజ్ గోపాల్ రెడ్డిని కలిసిన సీతారామచంద్రస్వామి దేవాలయ చౌటప్పల్ నూతన కార్యవర్గం. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. శ్రీ రంజని ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు. సమ్మక్క సారలమ్మ దేవతామూర్తులను దర్శించుకునేందుకు గాజుల మర్కాపురం గ్రామానికి వస్తున్న భక్తజనం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్న బీజేపీ నాయకులు తుక్కాని మన్మథారెడ్డి. రాతపూర్వక హామీలను అమలు చేయాలని సిఐటియు రైతు సంఘాల నిరసన. కొనసాగుతున్న యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. మూడో రోజుకి చేరుకున్న సీతారాంపురం గ్రామంలోని మినీ మేడారం జాతర. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న అరవింద్ జూనియర్ కళాశాల చైర్మన్ బత్తుల శంకర్. కీర్తిశేషులు బొమ్మరపోయిన మల్లయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. ఉపాధి హామీ కూలీలు చేసిన పనులను పరిశీలించి వారికి చెల్లించిన వేతనాలను అందిస్తామన్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగిరెడ్డి. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం. తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నల్గొండ పార్లమెంటు స్థాయి క్రికెట్ పోటీలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.